శివుడి గురించి 10 నమ్మలేని వాస్తవాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ భగవానుడు త్రిమూర్తుల్లో ఒకరు. మిగతా ఇద్దరు బ్రహ్మ మరియు విష్ణువు. శివుడు మాత్రం వినాశకారి. శివుడు ఒక్కడే రాక్షసులకు ఒక మహాదేవుడిగా పిలువబడ్డాడు. పరిమితులు లేనివాడిగా, నిరాకారుడిగా మరియు గొప్పవాడిగా అతన్ని కొనియాడతారు. శివుడికి చాలా భయంకరమైన రూపాలను కలిగి ఉన్నారు. ఆ రూపాలు చాలా శక్తివంతమైనవి. త్రిమూర్తులను ఆకట్టుకోవడంలో శివభగవానుడు సఫలమయ్యాడు మరియు అతను చాలా తీవ్రమైన ఉగ్రమైన తత్వాన్ని కలిగి ఉంటాడు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మేము శివుని గురించి తెలిసిన కొన్ని వాస్తవాలను మీకు అందిస్తున్నాం. హిందూ పురాణాల ప్రకారం అత్యంత ప్రాచుర్యం చెందిన దేవుళ్లలో శివుడు ఒకరు. అతని పుట్టుక గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఒక కథ చాలా చమత్కారమైనదిగాను మరియు అదే సమయంలో కొన్ని అక్షర దోషాలను కూడా కలిగి ఉంది. బ్రహ్మ మరియు విష్ణు భగవానులు మనలో ఎవరు అత్యంత శక్తివంతులు అని ఒక చర్చను కొనసాగించారు. అకస్మాత్తుగా విశ్వం నుంచి ఒక కాంతి ప్రవాహం ఒక స్తంభం రూపంలో ఉండి దాని మూలాలను భూమి మరియు ఆకాశములను దాటి వెళ్లే శాఖలుగా విస్తరించబడ్డాయి. బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా ఆ శాఖలను వెంబడిస్తూ దాని ముగింపు వరకు పైకి వెళ్తారు. అదే సమయంలో మహావిష్ణువు ఒక అడవి పందిగా మారి ఆ స్తంభం యొక్క మూల ముగింపును వెతుకుతూ భూమిలోకి తవ్వుకుంటూ ముందుకు సాగారు. అలా వాళ్ళిద్దరూ 5000 సంవత్సరాల తర్వాత కనపడని ముగింపుతో తిరిగి వెనక్కి వస్తారు. అలా ఆ స్తంభం యొక్క ప్రారంభం నుండి శివుడు ఎదుగుదలను కల్లారా వాళ్ళిద్దరూ చూస్తారు. అతనే అత్యంత శక్తిమంతమైన వాడిగా అంగీకరించి అతనినే ఈ విశ్వమును ఏలే 3వ శక్తిగా నియమించారు. సాంప్రదాయ నిబంధనలను విచ్ఛిన్నం చేస్తూ వెలసిన దేవదేవుడిగా శివభగవానుడికి పేరు వచ్చింది. శ్మశాన వాటిక నుండి బూడిదను మరియు పులి చర్మాన్ని తన శరీరంపై విస్తరింపచేస్తూ మరొక పక్క పుర్రెలతో తయారు చేసిన దండను అలంకరించుకోవడంలోనూ అతనికి తోడుగా అతని మెడను పట్టుకున్నట్టుగా ఒక పాము చుట్టుకొని ఉంటుంది. పొగచుట్టతో ధూమపానాన్ని చేసేటట్లుగా మరియు మనిషిలా నృత్యం చెయ్యగలిగే సామర్థ్యం కూడా అతనికి కలవు. అతనిని అతనిలా నమ్మి ఆరాధించే వ్యక్తుల యొక్క భక్తి భావాన్ని మాత్రమే చేస్తాడు తప్ప అతని కులాన్ని మాత్రం కాదు. శివుడికి నటరాజ అని కూడా పిలుస్తారు. అంటే ఇది డాన్స్ కింగ్ అనే అక్షరాల అనువదిస్తుంది. శివుడు ఒక అద్భుతమైన నర్తకుడుగా కూడా మంచి గుర్తింపును పొందాడు మరియు అతని వైఖరి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అతని కుడి చేతిలో ఉన్న డమరు సృష్టిని సూచిస్తున్నట్లుగా ఉంటుంది మరియు అతని నృత్యం విశ్వం యొక్క వినాశనమును సూచిస్తుంది. దీనిని తాండవమని కూడా అంటారు. బ్రహ్మ తిరిగి ప్రకృతిని సృష్టించే సమయమును ఇది సూచిస్తుంది. మరొక శక్తివంతమైన దేవుడు హనుమంతుడు. అతను సొంతంగా ఉండటంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. హనుమంతుడు శివభగవానుని యొక్క 11వ అవతారమని చెబుతారు. విష్ణు భగవానుడు రాముని అవతారం దాల్చినప్పుడు ఆ రాముని పట్ల అపారితమైన భక్తి భావనతో హనుమంతుడు మంచి పేరును పొందారు. ఇలా వారి బంధం విష్ణు భగవానుని కోసం శివునికి ఉన్న భక్తి భావనను సూచిస్తుంది. హిందూ పురాణాలలో బాగా ప్రసిద్ధి చెందిన కథలలో సముద్ర మథనం ఒకటి. ఇందులో దేవతలు మరియు అసురులు ఒక కూటమిగా ఏర్పడి అమరత్వమును సిద్ధింపజేసే అమృతాన్ని పొందడం కోసం సముద్రాన్ని చిలుకుతారు. అయితే ఇక్కడ చిలుకట మండర అనే పర్వతాన్ని ప్రధానమైన స్తంభంగా చేసుకుని వాసుకుని చిలికేందుకు తాడుగా ఉపయోగించబడ్డాయి. మొత్తం సముద్రాన్నే చిలికినందువల్ల అది ఘోరమైన ఫలితాలకు దారితీసింది. ఈ పరిణామాలలో హాలాహలం బయటికి విరజిస్తూ మొత్తం విశ్వాన్నే విషపూరితం చేసింది. ఆ సమయంలో శివభగవానుడు ఆ విషాన్ని త్రాగుతాడు. అలా ఆ విషం శివుని శరీరం మొత్తం వ్యాపించకుండా పార్వతీదేవి తన చేతులతో శివుని యొక్క గొంతును పట్టుకొని ఉంటుంది. అలా శివుని గొంతును నీలకంఠ రూపంలో మారడం వల్ల అతన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. పార్వతీదేవి తన శరీరమందు ఉన్న మట్టి నుండి ఒకరిని సృష్టించినప్పుడు గణేశునిగా అతను ఉనికిలోనికి వచ్చాడు. ఆమె అతనికి జీవితాన్ని ప్రసాదించింది. ఏ విధంగా అయితే శివునికి నంది విశ్వసనీయంగా ఉన్నాడో అలానే అతను కూడా ఈ వ్యక్తి విశ్వసనీయంగా ఉండాలని పార్వతీదేవి కోరుకున్నది. శివుడు తన ఇంటికి వెళ్ళినప్పుడు అతని తల్లి పార్వతీదేవి స్నానం చేస్తున్నందున అక్కడ కాపలాదారుగా ఉన్న వినాయకుడు శివుడిని ఆపివేశాడు. ఈ కారణంగా శివుడు కోపాన్ని తెచ్చుకొని ఆ బాలుడు ఎవరో తెలియకపోయినా గణేశుని తలను నరికేశారు. ఈ ఘటనను పార్వతీదేవి అవమానంగా భావించి
సంహరించి మరియు సృష్టిని నాశనం చేసేందుకు ప్రతిజ్ఞ చేసింది. శివుడు తన మూర్ఖత్వమును గ్రహించినందువల్ల ఆ గణేశునికి ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణప్రతిష్ఠ చేసి వినాయకుడిగా మార్చారు. అందువలన గణేశుడు జన్మించాడు. మేము ఇప్పటికే చెప్పినట్లుగా శివుడు అసాధారణమైనవాడు. అతను శ్మశాన వాటికలో తన స్థావరం ఏర్పరచుకొని తన శరీరాన్ని బూడిదతో నింపేస్తారు. ఆయనకు ఉన్న అనేక పేర్లలో భూతేశ్వర కూడా ఉంది. ఇది దయ్యాలు మరియు దుష్ట శక్తుల యొక్క దేవుడు అని అర్థం. మనము ఇప్పటికే దానిని గురించి తెలుసుకున్నాం. పరమశివుడు జ్ఞానోదయం అంటారు. త్రయంబక దేవ అంటే 3 కళ్ళ దేవుడు అనే అర్థం. శివునికి మాత్రమే 3 కళ్ళు కలవు. అది చంపడానికి లేదా నాశనం చెయ్యడానికి మాత్రమే తెరిచేదిగా ఉంటుంది. శివుడు తన 3వ కంటితోనే మన్మధుడిని కాల్చివేసి చితిభస్మమును చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి. మృకండ మరియు మరుద్మతి కొద్ది సంవత్సరాలుగా శివభగవానుని పూజించడం వల్ల మార్కండేయుని జననం సంభవించింది. అలా అతడు 16 ఏళ్ల వయసు వరకు మాత్రమే జీవించగలిగే వాడిలా నిర్ణయించబడ్డాడు. శివుని యొక్క గొప్ప భక్తుడైన మార్కండేయుని ప్రాణాలను తీసివేయడంలో యమదూత విజయవంతం కాలేదు. మార్కండేయుని ప్రాణాలను హరించడానికి స్వయంగా విచ్చేసి శివుడితోనే తలపడి ప్రాణాలు కోల్పోయాడు. మార్కండేయుడు అజేయుడిగా జీవిస్తాడని, అందుకు యముడు అడ్డుపడకూడదని ఒక్క హామీతో తిరిగి యముడు ప్రాణాలను శివుడు నిలిపాడు. ఈ విధంగా శివునికి కాలాంతక అనే పేరు వచ్చింది. దాని అర్థం మరణానికి ముగింపును ఇచ్చేవాడని. శివుడికి ఉన్న మరే పేరు అర్ధనారీశ్వరుడు. సగం పురుషుడు మరియు మిగతా సగం స్త్రీ రూపాన్ని కలిగి ఉన్నట్లుగా చిత్రీకరించబడింది. ఇక్కడ పురుషులు మరియు స్త్రీల విడదీయరాని రూపంగా శివుడు చూపిస్తున్నాడు. పురుషుడు లేదా స్త్రీ రూపంలో దేవుడెప్పుడూ ఉండడని మనకి తెలియజేస్తున్నాడు. వాస్తవానికి అతను ఆ రెండూ కూడా. అతనెప్పుడు పార్వతిని తనతో సమానంగానే భావిస్తాడు మరియు గౌరవిస్తాడు. ప్రతి మనిషికి ఈ గౌరవం అనేది చాలా ముఖ్యమని శివుడు చాలా ఏళ్ల కాలం ముందే తెలుసుకున్నాడు.